हाय फ्रेंड्स वेलकम बैक टू टेक రైల్వే భారతీయ రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు। చెన్నై సెంట్రల్ నుండి వయా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా రాజస్థాన్ లోని భగత్ కోటి రైల్వే స్టేషన్ కి ఒక రెగ్యులర్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లను వివిధ రూట్లలో నడపగా చెన్నై సెంట్రల్ భగత్ కోటి రైల్వే స్టేషన్ మధ్యలో రెగ్యులర్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు। ఈ రైలు వారానికి 5 రోజులు ప్రయాణిస్తుంది। ఈ రైలు యొక్క వివరాలు అనేవి మనం చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ భగత్ కోటి రైల్వే స్టేషన్ కి ప్రయాణించేటప్పుడు 20625 గా ఉంటుంది। అలాగే భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ చెన్నై సెంట్రల్ కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20626 గా ఉంటుంది। ఈ బండి వారానికి 5 రోజులు ఉంటుంది। భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ కి ప్రయాణించేటప్పుడు మంగళవారం శనివారం తప్ప మిగతా అన్ని రోజులు ప్రయాణిస్తుంది। చెన్నై సెంట్రల్ నుండి భగత్ కోటి రైల్వే స్టేషన్ కి ప్రయాణించేటప్పుడు బుధవారం శనివారం తప్ప మిగతా అన్ని రోజులు ప్రయాణిస్తుంది। ఈ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 7:45 బయలుదేరుతుంది। ఆ తర్వాత భగత్ కోటి రైల్వే స్టేషన్ కి రెండవ రోజు మధ్యాహ్నం 12:15 చేరుకుంటుంది। ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5:30 బయలుదేరుతుంది। మరుసటి రోజు రాత్రి 11:15 ఇక్కడ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది। ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి చెన్నై సెంట్రల్ దాటిన తర్వాత సుల్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, బల్లార్షా, చందాపూర్, బారద, దమన్గంజ్, బాడ్మేరా, అకోలా జంక్షన్, మలక్పూర్, భూస్వాల్ జంక్షన్, జల్గన్, పాల్ది, ఉందా జంక్షన్, సూరత్, భరచు, వడోదర, ఆనంద్ జంక్షన్, కిరటపూర్ జంక్షన్, సబర్మతి జంక్షన్, మహేసానా జంక్షన్, జలోర్ జంక్షన్, సముద్రి, లూని జంక్షన్ మీదుగా భగత్ కి కోటి రైల్వే స్టేషన్ కి ఈ రైలు చేరుకుంటుంది। ఈ రైలుకి మార్గం మధ్యలో బిందు రైల్వే స్టేషన్, అలాగే వడోదర రైల్వే స్టేషన్, నాండుబార్ రైల్వే స్టేషన్, భూస్వార్ రైల్వే స్టేషన్, అలాగే బల్లార్షా రైల్వే స్టేషన్ లో వాటర్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది। ప్రయాణికులకి వాటర్ ఇబ్బందులు అనేవి లేకుండా ఇక్కడ మార్గం మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ రైల్లో మనకి 2 టైర్ ఏసీ కోచెస్ అనేవి 2 ఉంటాయి, అలాగే థర్డ్ ఏసీ కోచెస్ అనేవి 4 ఉంటాయి, అలాగే 3 టైర్ ఎకనామికల్ కోచెస్ అనేవి 4 ఉంటాయి, స్లీపర్ కోచెస్ అనేవి 6 కోచెస్ అనేవి ఉంటాయి, 4 జనరల్, 1 ఎస్ఎల్ఆర్, దీంట్లోనే దివ్యాంగుల కోచ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, 1 బ్రేక్ వ్యాన్ అనేది ఉంటుంది, జనరేటర్ కార్, మొత్తం 22 కోచ్లతోటి ఎల్హెచ్పి ర్యాక్ తోటి ఈ ట్రైన్ తన సేవల్ని అందించడానికి సిద్ధమైంది। నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో రిజర్వేషన్ దొరకని ప్రయాణికులకి, చెన్నై సెంట్రల్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ప్రయాణించే ప్రయాణికులకి, అలాగే వడోదర లాంటి ముఖ్యమైన పట్టణాల నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి వచ్చే ప్రయాణికులకి ఈ రైలు అనేది ఎంతగానో కన్వీనియంట్ గా ఉండనుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ రెగ్యులర్ సర్వీస్ ని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నైస్ డే।